మీరు ఎప్పుడైనా రోడ్డు పక్కన అమ్మే వస్తువులను కొన్నారా? కొంటే అవి ఎలా పనిచేస్తున్నాయి? అందులోనూ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో బ్లూటూత్ హెడ్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఇక ఎక్కడ చూసినా బ్లూటూత్ హెడ్ ఫోన్లు, నెక్ బ్యాండ్లు, ఇయర్ బడ్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే అసలు బ్లూటూత్ అంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళు వీటిని అమ్ముతుంటారు. పైగా యాపిల్, బోట్, స్కల్ క్యాండీ లాంటి బ్రాండెడ్ వస్తువులను అమ్ముతుంటారు. ఇవన్నీ మీకు ఎక్కడివి అని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం ఉండదు. అయితే ఇదంతా కొందరు మాత్రమే చేసే పని. ఇక మరికొందరు జెన్యూన్ గా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంగా పెద్ద పెద్ద షోరూమ్ లో వీటిని మనం వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ రోడ్డు పక్కన అమ్మే వాళ్ళు తక్కువ ధరలకే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ని అమ్ముతున్నారు. నాకు కలిసిన ఒక వ్యక్తిని బ్లూటూత్ హెడ్ సెట్ అమ్ముతుండగా నేను అడిగాను, ఇవి ఎంతకు అమ్ముతారు, మీకు ఎంత మిగులుతుంది అని. దానికి అతడు, అందరూ తెచ్చే మార్కెట్లోనే మేము కూడా తీసుకొస్తామని, కానీ మాకు షాప్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదని, అందుకనే తక్కువ ధరలకే ఇచ్చేస్తామని తెలిపాడు. షాప్ పెట్టాలంటే మన దగ్గర కావాలి కదా. ఇదే మోడల్ షాప్ పెట్టాలంటే ఒక 15 లక్షలు 10 లక్షలు లేని అవ్వదు. 10 లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి? దాని ఇంట్రెస్ట్లు, షాప్ రెంట్లు అవన్నీ పెట్టుకొని కావాలి. ఎక్కడ మన క్వాలిటీస్ కూడా షాప్లో ఉన్న క్వాలిటీసే పెట్టాలి. ఆల్మోస్ట్ కస్టమర్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. తనకు వేరే ఉపాధి ఏమీ లేదని, ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నానని అన్నాడు. ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మళ్ళీ అందుబాటులో ఉంటానని చెప్పాడు. మన నెంబర్స్ ఇస్తాం కస్టమర్స్ కి, మనం ఎక్కడెక్కడ పెడతామో చెప్తాము. నియర్ బై ఉన్న దగ్గర వచ్చేసి తీసుకున్న వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు మనకు. అంటే ఏమన్నా సర్వీస్ అయినా చేపించి ఇచ్చినాం. చాలా కష్టం. కస్టమర్ ముందే వాళ్ళు బయట తీసుకున్నాం కదా అని కొందరు అడగారు కూడా, ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. కొందరు అడిగిన వాళ్ళకి చెప్తాం, అడగని వాళ్ళకి కూడా సార్ ఏమన్నా తీసుకొచ్చుకొని చేపించి ఇస్తాం. ఇది నిజంగా ఇలాంటి వాళ్ళు, జెన్యూన్ గా అమ్మే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదేమో అంటున్నారు ఇది చూసిన వారంతా. ఇది మీకు గనుక నిజమనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.